అవకాశం ఇవ్వలేకపోవడం వల్లనో ఈ ఓట్ల శాతం తగ్గిందని మీరు ఏమని అనుకుంటున్నారా? సార్ అయితే నేను గతంలో కూడా ఈ వేదిక పైన చెప్పిన యోటి వేదిక పైన 42% రిజర్వేషన్ బిల్లు పెట్టి ఆ రోజు జరిగినటువంటి చర్చలో నేనే చెప్పిన ఏంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% ఇవ్వడానికి చిత్తశుద్ధిగా ఉంది, అందుకోసం మేము కష్టపడి పనిచేస్తున్నాము, ఆర్డినెన్స్ ఇచ్చినాము, ఆర్డినెన్స్ కాదని జీవో ఇచ్చినాము, జీవో కాదని బిల్లు తీసుకొచ్చినాము. కారణం ఏంది అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మేము తీసుకుంటున్నాం. అవకాశం ఏముంది? ఆర్డినెన్స్ చేయడానికి ఒక అవకాశం ఉంది, ఆర్డినెన్స్ తర్వాత జీవో వేయడానికి అవకాశం ఉంది, జీవో తర్వాత వీటన్నిటికన్నా పెద్దది ఏంటి? శాసనసభలో అందరి సభ్యుల ఆమోదం. శాసనసభ ఆమోదం. శాసనసభ అంటే ఏంది? గదే శాసనం. ఇక దట్ ఇస్ అ రూల్, దట్ ఇస్ అ లా. సో వీళ్ళందరి ఆమోదం కూడా తీసుకుంటున్నాము, అందుకోసం 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్తే తెల్లారేసరికి కోర్టుకు పోయినరు జాగృతి రెడ్డి జాగృతి అనే వాళ్ళు. దానికి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు ఈ వేదికపై నుంచి బీసీ నాయకులకు, బీసీ సోదరులకు, బీసీ సంఘాలకు నేను ఈ మాట చెప్తున్నా. ఆ రోజు నాతోనే ఉండేమన్నారు, రేవంత్ రెడ్డి గారే మాధవ రెడ్డి గారితో వెనక ఉండి కోర్టుకు పంపించినాడు, ఇట్లా ముందుకు తోసినట్టే ఉంది, వెనకకెళ్ళి కొంకులు ఇరగొట్టినట్టే ఉంది, ఇదంతా రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న గేమ్ ప్లాన్ అని చెప్పారు. నేను ఆ రోజు కూడా చెప్పిన, లేదండి ఇట్లాంటి గేమ్ ప్లాన్ రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు, ఇదంతా కూడా గతంలో 2014లో మేనిఫెస్టోలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంటి? 33% చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్నటువంటి మాటను వాళ్ళు నిజం చేయలేదు. కాబట్టి ఒకవేళ పుసుకున్న 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ కనుక చేసి చూపిస్తే భవిష్యత్తులో బీఆర్ఎస్ అనే ఒక మాట, పార్టీ, ఈ యొక్క సంభాషణ, చర్చ ఇవన్నీ కూడా తెలంగాణ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతాయని భయపడి మాధవ్ రెడ్డి గారి వెనుక ఉండి ఈ రోజు కోర్టులో కేసులు వేయించినారు. ఈ రోజు కేసులో వచ్చి ఇన్ప్లీడ్ అవ్వండి అని ఇచ్చినటువంటి కాల్కి కూడా ఎవరు కూడా వచ్చి సహకరిస్తలేరు. ఇన్ప్లీడ్ అయిన వాళ్ళు ఓన్లీ బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎవరు లేరు సార్ అంటే లేదని నన్ను బుకాయించారు. ఈరోజు సాక్ష్యాలతో చూపిస్తున్నా సార్ నేను. ఇదిగోండి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ 3 చింతలపల్లి మున్సిపాలిటీలో మాధవ్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, ఆయనకు బీఫామ్ ఇచ్చిండు. ఈ అధికారికంగా వచ్చినటువంటి వార్తాపత్రికలు ఇవన్నీ వారు ఈరోజు ఓడిపోయినరు. ఈరోజు వారు ఓడిపోయారు, మాధవ్ రెడ్డి గారు ఓడిపోయినరు. ఇప్పుడు ఎవరు కారణము? 42% అడ్డుకున్న వాళ్ళు ఎవరు? నేనన్నా కేంద్రంలో 9th షెడ్యూల్లో పెట్టండి అని కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది. మేము న్యాయబద్ధంగా ఉన్నాము, మాకు ధర్నాకు చిత్తశుద్ధి ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేసింది ధర్నా అంటే మాకు పార్లమెంట్లో ఎటువంటి ఏమంటారు ప్రాతినిధ్యం లేదు కాబట్టి మేము ధర్నా చేస్తాం. బీజేపీ వాళ్ళు ఏమన్నారు, లేదు పెట్టాలి, దీనికి ముస్లింలు ఉన్నారు అని చెప్పారు. నేను ప్రశ్న ఈరోజు, ఆ రోజు అడిగిన ప్రశ్న ఈరోజు అడుగుతున్నా. చట్టంలో శాసనసభ సభ్యులు సంతకం పెట్టిన చట్టంలో ఎక్కడైనా ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన్ అని మన మతాల పేర్లు ఏమైనా వాడినామా? వాడలేదు కదా. వాడినప్పుడు మీరు ఎట్లా మైనారిటీ అంటే ముస్లింలకు 10% ఇచ్చేస్తున్నారని వాదనని మీరు ఎట్లా తెరలేపుతారంటే ఈ రోజు వరకు సమాధానం లేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆర్ కృష్ణ గారిని పక్కన పెట్టుకొని మా చేతుల్లో ఏం లేదు, అంతా మీ చేతుల్లో ఉంది అని ఆ రోజు కూడా నేను చెప్పిన. కల్వకుంట్ల తారక రామారావు గారు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. కొన్ని రోజులు ఏంటి, తమ ఎమ్మెల్యేలే మా ఎమ్మెల్యేలు కాదని రాజకీయంగా మీడియాలో బ్రతకడానికి పార్టీ ఫిరాయింపులను గేమ్ ఆడుతున్నారని చెప్పిన. ఇదొక గేమ్ అయితే, రెండో గేమ్ ఏంది సృజన్ రెడ్డిది, ఇంకొక గేమ్. మూడో గేమ్ ఏంది బీసీ రిజర్వేషన్ గేమ్. ఇవన్నీ పొలిటికల్ గా కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నటువంటి పొలిటికల్ డ్రామా. అంటే ఆ రోజు నమ్మలేదు నన్ను. ఈ రోజు నేను సాక్ష్యాలతో, నేను సాక్ష్యం ఏముంది, ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్లా యావత్తు రాష్ట్రమే సాక్ష్యంగా నిలబడ్డది కదా. బీసీలకు 42% ఇవ్వకూడదని బీసీ సోదరులందరికీ అడ్డంగా నిలబడినటువంటి మాధవ్ రెడ్డికి ఎట్లా మీ పార్టీ కండువా కప్పుతారు, ఎట్లా మీ పార్టీ అభ్యర్థిగా ముందుకు తీసుకుపోతారు చెప్పండి. ఇప్పుడు 42% రిజర్వేషన్లు బీసీలకు దక్కకపోవడానికి కారకులు ఎవరో రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. అయితే ఒక విషయం మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందని డెఫినెట్గా ఒప్పుకుంటా సార్. ఏంది అంటే, ఏ మాధవ్ రెడ్డి గారికి అయితే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి క్యాండిడేట్గా నిలబెట్టిందో ఆ రోజు మా సోషల్ మీడియా, మా అధికార ప్రతినిధులు, మేము, మా పార్టీ అందరం కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సింది. ఆ రోజు తీసుకెళ్ళకపోవడం వల్లనే
ఈ రోజు ఆ దాదాపు 670 సీట్లు వీళ్ళు గెలిచిన పరిస్థితికి వచ్చింది. లేకపోతే అవి కూడా వచ్చాయి కదా, లేకపోతే 70 సీట్లకు పరిమితం అయ్యేటోళ్ళు వీళ్ళు, కొన్నిసార్లు లేకపోతే 70 సీట్లకు. బీఆర్ఎస్ పార్టీకి అంత వ్యతిరేకత ఉందా ఈ తెలంగాణ రాష్ట్రంలో? సార్ అదేళ్ళు పరిపాలించి అంత అభివృద్ధి చేసినటువంటి ఈ పార్టీ ఏం అభివృద్ధి సార్? అభివృద్ధి అని మాత్రం అసలు బీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చేసిందంత కుప్ప ఊలిపోయింది మన కళ్ళ ముందరనే కనిపిస్తుంది. నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాలైనటువంటి రెడ్డి, వెలమ, వేరే సామాజిక వర్గాలు అన్నిటికన్నా అతిపెద్ద సామాజిక వర్గాలు ఏంటంటే బీసీలే. వెనుకబడినటువంటి కమ్యూనిటీస్ అంటే బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు ఎవరు అంటే బీసీ కమ్యూనిటీస్. సో ఈ బీసీ కమ్యూనిటీస్ కి 42% రిజర్వేషన్ రాకుండా అడ్డు నిలబడ్డ ఆయనకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుందని మేము ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడము డెఫినెట్ గా మా పొరపాటును ఒప్పుకుంటున్నా. నేను కాదని ఏమంటలేను. ఆ రోజు కనుక ఈ విషయాన్ని బలంగా ఒప్పుకుంటున్నారు, ప్రచారం చేసుకోవడంలో కానీ బాగా వెనకబడ్డారు 100%. సార్ మేము దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం సార్. 100 మంది ఉన్నారు సార్. 100 మందిలా సార్ 20 మందిని ఎగ్జామ్షన్లో వదిలేద్దాం, ఎందుకంటే మానవ మాతృలుగా మనం 100% అనేది చేయలేము ఎప్పుడు కూడా. కానీ 80 మందికి రుణమాఫీ చేసినాం కదా. 80 మందికి మేము రుణమాఫీ చేసినప్పుడు మీరు 80 మందికి రుణమాఫీ చేసినా అసలు రుణమాఫీ కాలేదని చెప్పేసి 20 మంది ఎక్కువ ప్రజలు అదే అంటున్నా నేను. 80 మందికి మేము చేసినామన్నటువంటి బలమైన వాదనని మేము ప్రజల్లో చెప్పుకోలేకపోతున్నాం. చెప్పుకోవడంలో డెఫినెట్ గా వెనకబడినామని చెప్తున్నాం. ఏమీ లేనట్టు కంటే కాడ మసిపూసి మారేడుకాయ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు చేసినట్టు మేము పనిచేసి కష్టపడి ప్రజలకు మంచి చేసిన మంచిని చెప్పుకోలేకపోతున్నామని చెప్తున్నా. ఇప్పుడు అన్న మాట్లాడుకుంటూ పట్టు చీరలు వంచిరు, డబ్బులు వంచిరు అని అంటారు. మరి పంచేటప్పుడు మీరు ఏం చేశారు? ఎలక్షన్ కమిషన్ కి స్థానిక పోలీసులకు, సరే పోలీసులు అంటే వదిలేద్దాం, ఎలక్షన్ కమిషన్ కి మీరు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? ఎన్ని రిపోర్ట్స్ ఫైల్ చేశారు చెప్పండి. ఒక్క రిపోర్ట్ మీరు ఫైల్ చేయకుండా ఎన్నికలన్నీ అయిపోయి మీరు ఓడిపోయిన తర్వాత వాళ్ళు డబ్బులు వంచారు, అధికార దుర్వినియోగం చేసిన చెప్పడం ఎందుకు? అయితే అన్నగారు సార్ మాట్లాడుకుంటూ నేనేదో బీఆర్ఎస్ పార్టీ గెలువు అని ఏదో గొప్పగా మాట్లాడినా సార్ చెప్తారు. సార్ నేను అట్లా చెప్పలే. బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి విజయం అసలు నేను విజయంగానే చూస్తలేను. నేను అది తప్పుదారి యాక్సిడెంటల్ గా వచ్చినటువంటి 670 సీట్లుగానే చూస్తున్నా. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే, గతంలో మీలాంటి జర్నలిస్టులు సార్ ప్రతిపక్షం ఇట్లా అంటుంది, దానిపైన మీరు ఏమంటారు అంటే, ప్రతిపక్షమా అంటే ఏంది, ఎక్కడుందా ఈ ప్రతిపక్షం లేదు, ఏం లేదు, ఈ మెడక తలకాయ లేదని చెప్పి చాలా చులకనగా మాట్లాడిన స్థాయి దగ్గర నుంచి ఈరోజు మీరు 670 సీట్లు గెలవడానికి 66 పాటలు పడిన పరిస్థితికి వచ్చిరంటే మీ పార్టీ ఎగబాకిందా దిగబాకిందా? సో నేను బీఆర్ఎస్ పార్టీ పెద్ద గెలిచిందని ఏం చెప్పలే. కాకపోతే ఆ సీట్లు కూడా గెలవడానికి ఏంది అంటే, ఇప్పుడు వాళ్ళు అన్ని స్థానాలు గెలుచుకున్నారంటే అంత వ్యతిరేకత మీ మీద ఉందని మీరు ఇంకా గ్రహించలేకపోతున్నారు. లేదు, వ్యతిరేకత కాదు, అదే చెప్తున్నా సార్. మేము దాదాపు బీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాల్లో వీళ్ళు రైతు బంధు ఎంత వేసారు? 65,000 కోట్లు మాత్రమే వేసారు. మేము దీన్ని 70 లక్షల రైతులకు రైతు బంధు కింద ఒక్క సంవత్సరంలోనే 7,720 కోట్ల రూపాయలని మేము వాళ్ళకి అందించినాం. తర్వాత దాదాపు 9,000 కోట్ల కింద రైతు భరోసా మేము ఇచ్చి ఇన్ని పైసలు ఇచ్చి, అంటే మేము ఇంత కష్టపడి ఇంత చేసి కూడా మేము వీటిని ప్రజల్లోకి చెప్పుకోలేకపోతున్నామని చెప్తున్నా. మేము చెప్పుకోకపోవడం వల్లనే మేము వెనకబడుతున్నాము. మేము ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయలేదు. ప్రజలకు ఎక్కడ కూడా మా మీద వ్యతిరేక అంటే 100% ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారని నేనేమి వాదించను. కానీ ఉన్న కాడ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అక్రమాలను ఇంకా లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడం, ఏం చేసిందా ఈ పార్టీ ఏం చేస్తున్నారు కదా, ఈ పార్టీ ఇప్పుడున్న అధికారం ఉన్న పార్టీ ఇస్తానన్న హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు అనేది కదా. సార్ ఏం హామీ ఇవ్వట్లేదు చెప్పండి. మేము ఇవన్నీ మనం డైలీ మనం చర్చించుకునేవి సార్. ఇగోండి దాని వల్లనే ఈ రిజల్ట్ అని నేను అంటున్నాను. లేదు సార్, ఇగోండి వీళ్ళు పెట్టిపోయినటువంటి 600 కోట్ల రూపాయలు విద్యార్థులకు సంబంధించి 600 కోట్ల రూపాయల బకాయిలను మేము క్లియర్ చేసినాం. ఇది ప్రజలకు మంచి చేసినట్టు కాదా సార్? వీళ్ళు పెండింగ్ పెట్టిపోయినటువంటి డిఏలను 2 డిఏలను మేము వచ్చి క్లియర్ చేసినాం. ఇది మేము చేసిన ఘనత కాదా? కాంగ్రెస్ పార్టీ ఘనత కాదా? మీరు మళ్ళీ చాలా పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు ఇవాళ ఆ రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా ధర్నాలు చేసే కార్యక్రమం చేస్తారు సార్. అదే అంటున్నా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మేము 6 గ్యారెంటీలు కనుక పూర్తిగా ఫుల్ఫిల్ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ తమ గ్రామ శాఖ అధ్యక్షుడిని ఎందుకు సస్పెండ్ చేసింది? కేవలం ఇందిరం ఇల్లు తీసుకున్నందుకే కదా. ఈ రోజు కొన్ని వేల ఇండ్లు, దాదాపు నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, 160,000 ఇండ్లను ఈ రోజు మేము క్షేత్రస్థాయిలో మంజూరు చేయలేదా?
మీరు ఇప్పుడు మంజూరు చేసామంటే వీళ్ళు ఏమంటారు, ఇది ఖాళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇచ్చుకుంటున్నారు. అరే మేము కనీసం మా కార్యకర్తలన్నా మేము చూసుకుంటున్నాం, వాళ్ళ సాధక బాధకాలు మేము ఆదుకుంటున్నాము. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కనీసం మీ కార్యకర్తలకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు కదా. సో ఎట్లా అట్లా మేము ప్రజల్ని వాడుకుంటున్నాం కదా. గతంలో లాగా ఫోన్లు ట్యాప్ చేసి ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారని మేము వాళ్ళని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. ఆరోగ్యశ్రీ మీరు పెండింగ్ పెట్టిపోతే ఆరోగ్యశ్రీని మేము వచ్చి క్లియర్ చేసినాము. ఈ రోజు దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచింది మేమే కదా. రైతులకు బస్తాకి అంటే క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం కదా. రైతు బంధు కన్నా బోనస్ ఎక్కువ కదా సార్. రైతు బంధు 15,000 కానీ బోనస్ వస్తే 50,000. అంటే ప్రజలకు ఏంటంటే అయ్యా మీకు గతంలో 6 నెలలకు ఒకసారి 15,000 ఇస్తే మేము 6 నెలలకు ఒకసారి 50,000 పైచీలకు డబ్బులు మీ అకౌంట్లో నేరుగా ఇస్తున్నాం అని చెప్పి మేము ప్రచారం చేసుకోలేకపోతున్నాం. ఇబ్బంది ఏంది అంటే చేసిన పని కష్టపడి చెమటోడ్చి కష్టపడి ప్రజల మధ్యలో నిత్యం 18 గంటలు పని చేసి కూడా మేము ప్రచారం చేసుకోలేకపోవడం మా యొక్క తప్పుగా మేము స్వీకరిస్తున్నాము. కానీ ఎక్కడ కూడా 2 సంవత్సరాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వీళ్ళు ప్రజాక్షేత్రంలో వీళ్ళు చేసింది ఏం లేదు సార్. ఒక్క విషయము రైతు రుణమాఫీ విషయంలోనే చెప్తా. రైతు రుణమాఫీ ఒక దగ్గర జరుగుతుంది, వరుసగా 3 దఫాలు చేస్తా వస్తున్నాం. ఈడ మేము చేస్తుంటే ఇంకో దగ్గర వెళ్ళి ధర్నా చేస్తారు. ఏంది స్వామి అంటే మళ్ళీ వచ్చి మాట్లాడరు దానిపైన. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వీళ్ళు ఇప్పటివరకు ప్రభుత్వానికి ఒక్క సూచన లేదు. మహిళలకు బస్సులు లేవు, బస్ స్టాండ్లు ఆగుతలేవు అని అంటున్నారు. మీరు సలహా ఇవ్వండి ప్రభుత్వానికి, సూచన చేయండి, అసెంబ్లీకి రండి. మేము మా చెవులో చెప్పమంటలేం కదా. ప్రభుత్వానికి శాసనసభలో వచ్చి సార్ ఇక్కడ ప్రజలు ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు, కేవలం 2 బస్సులే ఉన్నాయి, 3 బస్సులు పెట్టండి, మేము సలహా ఇస్తున్నామని చెప్పండి. లేదంటే ఇగోండి మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ప్రభుత్వానికి 2 లక్షలు విరాళాలు ఇస్తున్నాము, మీరు ఇంకో 2 లక్షలు వేసి కొత్త బస్సు కొని 4 బస్సులు పెట్టండి అని సలహా ఇస్తున్నామని చెప్పండి. అట్లా చెప్పారు. కానీ ఈ అసలు పథకాలే ఉండొద్దు, మహిళలకు ఉచితంగా బస్సు ఇవ్వకూడదు అంటే దీన్ని ఏమంటారు? మితవాదం అనకపోతే ఏమంటారు చెప్పండి, నాకు తెలియక. సరే అదండి, అంటే ప్రజల నుంచి కూడా చాలా మంది మహిళల నుంచి కూడా ఈ ఫ్రీ బస్ అనేది వద్దనే వాదన వినిపిస్తుంది. ఎవరన్నారు సార్?